హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువ సన్నీ వ్లాగ్స్. మేము బొర్రగుహల దగ్గర రిసార్ట్లో రూమ్ తీసుకున్నామండి. అంతకు ముందు వ్లాగ్లో చెప్పాను కదా. మేము హరిత హిల్ రిసార్ట్స్ లో రూమ్ తీసుకున్నామండి, అనంతగిరి. ఇది ఏపీ టూరిజం వాళ్ళది. ఇది రిసార్ట్ ఎంట్రన్స్ అండి. ఇది రిసెప్షన్ లోపలండి. ఇది రిసెప్షన్ ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. ఇందాక కార్ దిగాం కదా, ఆ వ్యూ అన్నమాట ఇది. ఇక్కడ చాలా స్పేషియస్ గా ఉంటుంది. కార్స్ గానీ బైక్స్ గానీ పార్క్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ, హిల్స్, ట్రీస్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. బాగుంటుంది వ్యూ చూడడానికి. రైట్ సైడ్ లో ఫౌంటైన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో గార్డెన్ ఉంటుందండి. ఈవినింగ్ టైం పిల్లలు వచ్చి చక్కగా ఆడుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ లో స్టెప్స్ ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దాం పైకి. లెఫ్ట్ సైడ్ నుంచి స్టెప్స్ పైకి ఎక్కిన తర్వాత నేను రిసార్ట్ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి రిసార్ట్ వ్యూ అయితే చాలా బాగుందండి. వెనకాల కొండలు, చెట్లు, అక్కడ దూరంగా మంచు కనిపిస్తుందండి కొండ మీద. చాలా బాగుంది చూడడానికి. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కూడా ఒక వే ఉందండి. కానీ మనం రూమ్స్ కి వెళ్ళాలి కదా, స్ట్రైట్ గా వెళ్ళాలి రూమ్స్ కి. ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను రిసార్ట్ ది, చూసేయండి. అలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వస్తే ఇలా ఒక వే కనిపిస్తుందండి. మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా రూమ్స్ కనిపిస్తూ ఉంటాయి. మనకి అలాట్ చేసిన రూమ్ కి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. మా అమ్మ నిదానంగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చెట్లు ఇవన్నీ చూడడానికి బాగుంది కదా, మొత్తం చూసుకుంటూ నిదానంగా నడుచుకుంటూ వస్తున్నారు. చూసారా, ఇవే బ్యాంబూ ట్రీస్ అండి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దిగి మనకి అలాట్ చేసిన రూమ్ కి వెళ్ళిపోవడమే. ఇదే ఆ స్టెప్స్. ఈ స్టెప్స్ దిగినాక లెఫ్ట్ సైడ్ చివర మాకు రూమ్ అలాట్ అయిందండి. ఆ రూమ్ కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ చూసారా రూమ్స్ వెనకాల వ్యూ ఎలా ఉందో. ఇటు రైట్ సైడ్ కూడా ఒక వే ఉందండి. మరి ఇటు వెళ్తే ఏమొస్తుందో చూడాలి తర్వాత ఒకసారి వెళ్ళి. ఇక్కడ ఈ బోర్డు చూసారా, రూమ్స్ ఎటువైపు ఉన్నాయని రాశారు బోర్డులో. మనం రూమ్ కి వెళ్ళిపోదాం, చూద్దాం ఎలా ఉందో రూము. ఇక్కడ రూమ్స్ అన్ని క్లీనింగ్ చేస్తున్నట్టున్నారండి. బెడ్షీట్స్ అవన్నీ బయట పెట్టేశారు. సార్ రూమ్ లోకి వెళ్దాము, చూద్దాం ఎలా ఉందో రూము. మా నాన్నగారు అక్కడ కార్ డ్రైవర్ తో మాట్లాడుతున్నారు. రేపు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది మొత్తం మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళతో. రూమ్ లోపలికి రాగానే మా తమ్ముడు ఏసీ, టీవీ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాడు. గీజర్ అన్ని బాగా వర్క్ అవుతున్నాయా లేదా అని మొత్తం చెక్ చేస్తున్నాడు. ఇక్కడ మా అమ్మగారు కర్టన్స్ ఓపెన్ చేసేసి బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూసేస్తుంది మా అమ్మ ఒక్కతే వెళ్ళి. ఒకసారి చూద్దామండి వ్యూ ఎలా ఉందో బ్యాక్ సైడ్ నుంచి. చూసారా, చాలా బాగుందండి. వెనకాలంతా ఫారెస్ట్ గ్రీనరీతో చూడడానికి మాత్రం చాలా బాగుంది. మబ్బులు పట్టాయి, కొంచెం లైట్ గా మంచు ఉంది. చూసారా ఎంత బాగుందో చూడడానికి. చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్ గా ఉంది. మా నాన్నగారు కూడా వచ్చారు చూడడానికి. మనం ఇప్పుడు ఉంటున్న ఈ బిజీ లైఫ్ లో కొంచెం రిలాక్సేషన్ కోసం ఇలాంటి ఫారెస్ట్ మధ్యలో చుట్టూ హిల్స్ తో ఉన్న రిసార్ట్ ని తీసుకుని కొంచెం రిలాక్స్ అవ్వాలండి. ఈ రిసార్ట్ లో మాకు ఈ రూమ్ ప్రైస్ వచ్చి 3200 అయిందండి 3 మెంబర్స్ కి. అదే వీకెండ్ లో అయితే ఫ్రైడే, సాటర్డే, సండే అయితే 3600 వీళ్ళు ఛార్జ్ చేస్తారు. నైట్ టైం వ్యూ ఇలా ఉంటుందండి బయట. మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే ఈ రూమ్స్ లో 4 మెంబర్స్ కూడా ఉండొచ్చు. ఎక్స్ట్రా బెడ్ కి 550 రూపీస్ తీసుకుంటారు. రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ చేసామండి, వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు రూమ్ కి.
అలాగే బ్యాంబూ చికెన్ కూడా ఆర్డర్ చేశాము. రెస్టారెంట్ లో పనిచేసే వాళ్ళే వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుని తీసుకొచ్చారు. కేజీ 800 రూపీస్ తీసుకున్నారు. ఇంకా బ్యాంబూ చికెన్ టేస్ట్ గురించి చెప్పాలంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ట్రై చేయొచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు. ఇంకా నైట్ టైం వెనకాల బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూసేద్దాము. ఒకసారి చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది చీకటిగా. ఇక్కడ మీకు చూసుకుంటే లైట్లు కనిపిస్తున్నాయి కదా, అటు చివర అది ఒక చిన్న విలేజ్ అన్నమాట. బాగుంది ఇలాగా నైట్ టైం కూడా చూడడానికి. కార్ కి మాకు బొర్రా గుహల దగ్గర నుంచి హరిత హిల్ రిసార్ట్స్ కి రావడానికి 800 రూపీస్ తీసుకున్నారండి. ఒకసారి రూమ్ కూడా చూద్దామా ఎట్లా ఉందో నైట్ టైము. ఈ కలర్ లైట్స్ ఉండడం వల్ల రూమ్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. బాగుంది చూడడానికి. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వ్లాగ్ లో నేను మీకు ఈ రిసార్ట్ లోనే రెస్టారెంట్ ఉందండి, అలాగే పార్క్ కూడా ఉంది. పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఈవినింగ్ టైము చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు. ఆ రెండు కూడా నేను నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను మీకు. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.